గుండె కదిలింది. బహిరంగ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు కదిలిపోయే ముందు ఆయన ఇంకెవరి కోసం ఏడ్చారో ఆలోచించండి. ఆగస్టు 1వ తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో కెమెరాల ముందు మిస్టర్ పవన్ కళ్యాణ్ కంట తడి పెట్టుకున్నాడు. కారణం, ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన ఒక నిరసనలో 15 ఏళ్ల బాలిక ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేయడం. రామభక్తుడు హనుమంతుడు లాగా మోడీని దూషిస్తే నాకు కన్నీళ్లు వచ్చాయి అన్నారు. ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. ఏమని దూషించారో చెప్పలేదు. మీరు ఎప్పుడూ తిట్టే తిట్లే ఆమె కూడా తిట్టిందా? చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? వేరే ఇంకేమైనా అన్నదా? उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लॉरी नीचे से निकल जाओ, ठीक है, और जो वो घुसा हुआ है मेलोडी के अंदर निकल जाओ, उसके बाहर से बहन के। ఈ 15 ఏళ్ల అమ్మాయి పాల్గొన్నటువంటిది సాధారణ నిరసన కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 22.7 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన పేపర్ లీక్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనలో ఆమె పార్టిసిపేట్ చేశారు. అమ్మాయిలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా మేకులు అమర్చినటువంటి లాఠీలతో లాఠీ చార్జ్ చేయడం, కరెంటు ఉన్నటువంటి బ్యారికేడ్లతో కరెంటు షాక్ కల్పించడం, తూట్లు పడే విధంగా పెల్లెట్ గన్స్ తో పేల్చడం, టియర్ గ్యాస్ వదలడం, ఇలా నిరాయుధులుగా ఉన్నటువంటి భావి తరాల పౌరులపై విరుచుకు పడితే అది మీ గుండెను తాకలేదు, మీ గుండెను కదిలించలేదు. నీట్ పేపర్ లీక్ అయ్యిందని తెలిసి 20 మంది పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మీ బిడ్డ సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ లో ఇరుక్కున్నాడని తెలియగానే మీ అభిమానులే కాదు, మాలాంటి ప్రతిపక్షాలు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యాం. మీరు మీ కొడుకుని హత్తుకున్న ఫోటో చూశాక ఊరట చెందాం. అల్లారు ముద్దుగా 17 సంవత్సరాలు పెంచుకున్నటువంటి బిడ్డలు కళ్ళ ముందు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ మీ హృదయాన్ని తాకలేదు, మీ గుండెను కదిలించలేదు, మీరు ఏడవలేదు, మీకు కన్నీరు రాలేదు. జూన్ 8, 2026న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 1500 డిగ్రీల వేడి కరిగిన ఉక్కు ఉన్నటువంటి లాడిల్ హేలీ ఒక్కసారిగా మనుషుల మీద పడి స్పాట్ లో 8 మంది సజీవ దహనం అయిపోయి తరువాత 2 చనిపోతే అవి చూడటానికే హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి మీ హృదయాన్ని తాకలేదు, మీ గుండెను కదిలించలేదు, మీకు కంటతడి రాలేదు. ఇదే సంవత్సరం మార్చి 26న ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ కి గురయ్యి ఇంచుమించు 14 మంది చనిపోతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరూ స్పందించి ప్రకటనలు చేశారు. మీ హృదయాన్ని తాకలేదు, మీరు గుండెను బండ చేసుకుని మీరు నిలబడ్డారు, మీ కంటతడి రాలేదు. 2025 నవంబర్లో కాశీబొగ్గలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి అనేక మంది గాయాల పాలైతే మీరు గుండెను బండ చేసుకుని నిలబడ్డారు. అందుకనే మీ గుండె కదలలేదు, మీరు ఏడవలేదు. అక్టోబర్ 24, 2025 కర్నూలు దగ్గర బస్సులో మంటలు రేగి ఇంచుమించు 19 మంది పైగా సజీవ దహనం అయిపోతే మీరు గుండెను రాయ చేసుకుని నిలబడ్డారు. అందుకనే మీరు కంటతడి పెట్టలేదు, వారి కోసం ఏడవలేదు. 2025 జూన్లో అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఎస్సీ బాలిక, 14 సంవత్సరాల బాలికపై 6 నెలల పాటు 14 మంది తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అత్యాచారం చేస్తే ఆ బిడ్డ గర్భవతి అయితే అంత పైశాచికంగా జరిగినటువంటి చర్య మీ హృదయాన్ని కదిలించలేదు, మీ గుండె నిబ్బరంగా నిలబడింది. అందువల్ల మౌనాన్ని పాటించారు, నిశ్శబ్దాన్ని పాటించారు, కంటతడి పెట్టుకోలేకపోయారు. 2025 ఏప్రిల్లో సింహాచలం గోడ కూలి 7 మంది చనిపోయి అనేక మంది గాయాలు పాలయ్యారు. 2025 జనవరిలో తిరుపతిలో తొక్కిసలాటలో 6 మంది చనిపోయి అనేక మంది గాయాల పాలయ్యారు. కానీ మీరు గుండె ధైర్యం చేసుకుని గుండెను కదలకుండా పెట్టుకుని కన్నీరు పెట్టకుండా కంటతడి పెట్టకుండా నిలబడ్డారు. 2024 సెప్టెంబర్లో బుడమేరు వరదల వల్ల విజయవాడే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వరద ముంపుకు గురైపోయి అనేక మంది నిరాశ్రయులైపోయి 35 మంది పైనే ప్రాణాలు కోల్పోతే మీ గుండె కదలలేదు, దానిని నిబ్బరంగా పెట్టుకున్నారు. గుండె ధైర్యంతో బండరాయిని చేసుకుని పునరావాస చర్యల్లో పాల్గొన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిందా లేక ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిందా అనే దానిని పరిశీలించకుండా పునరావాస చర్యల్లో పాల్గొన్నారు, మీరు ఏడవలేదు. 2025 ఏప్రిల్లో మీరు విశాఖపట్నంలో పర్యటిస్తున్నప్పుడు మీ కారు
కాన్వాయ్ వల్ల 25 మంది జేఈఈ మెయిన్స్ కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఇన్ టైంలో ఎగ్జామినేషన్ కి వెళ్ళలేకపోవటం వల్ల వాళ్ళు పరీక్ష రాయడం కోల్పోయారు అన్నప్పుడు మీరు విచారణ చేయమని ఒక ప్రకటన ఇచ్చారు తప్ప అది మీ హృదయాన్ని కదిలించలేదు. సంవత్సరం పాటు వారు అవకాశం కోల్పోయారు అని తెలిసినా కూడా 2017లో కర్నూలు పక్కనే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ప్రీతి సుగాలి అనే బాలిక రేప్ చేయబడి ఆమె మృతదేహం ఆ హాస్టల్ గదిలో దొరికింది. 2020 నుంచి 2024 వరకు ఒక ఎస్టీ 15 ఏళ్ల ఆడబిడ్డను చెరిచేసి జీవితాన్ని చిదిమేస్తే మీకు పట్టదా? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు అని అరిచి తల్లి పార్వతికి అధికారం వస్తే మొదటి న్యాయం చేస్తానని ఓట్ల కోసం వాగ్దానం చేసి గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. అధికారం వచ్చాక ఆధారాలు గందరగోళం అని మీరు చెప్పారు. మీ హృదయం కదలలేదు, మీరు కంట నీరు పెట్టుకోలేదు. ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. 2016లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు అని మీరు ప్రకటించి लड़ेंगे. This is a message to central government. If you don't give special status, Jai Hind. 12 సంవత్సరాలు మీ గుంపు ప్రభుత్వమే పాలనలో అధికారంలో ఉన్నా కూడా విభజన హామీలు ఈనాటి వరకు పూర్తి స్థాయిలో నెరవేరకపోతే అది మీ గుండెను కదిలించటం లేదు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన హామీలు మీ హృదయాన్ని తాకటం లేదు, మీరు ఏడవడం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమం చేసి 32 మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటు పరం అవుతుందని ఉద్యమం చేస్తూ ఉంటే అక్కడకు వెళ్లి దీన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపుతానని వాగ్దానం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు మీరు అధికారంలో ఉండి అది ప్రైవేట్ పరం అయిపోతూ ఉంటే, ఆంధ్రుల హక్కులు కాలరాస్తూ ఉంటే మీ గుండె కదలటం లేదు, మీకు ఏడ్పు రావడం లేదు, కన్నీళ్లు పెట్టడం లేదు. అధిక జనం తెలుగు ప్రజలు ఆలోచించండి. వీళ్ళు ఎవరి కోసం ఏడుస్తున్నారు, ఎవరి ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నారు? ఇలాంటి వారిక మనం ఓట్లు వేశాము. 26 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తూ, నిరసనలు చేస్తూ రోడ్లపైకి వచ్చి యువత దెబ్బలు తింటూ ఉంటే కనీసం తెలుగుదేశం గాని, వైసీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు సరిగదా? ఈ భావితరం యువత తరపున భరోసాగా నిలబడినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు సామాన్యులకు న్యాయం చేస్తారని ఎలా నమ్మాలి? అధిక జనం ఆలోచించండి. ఇలాంటి కుటుంబాల పాలనకు మళ్ళీ మనం ఓట్లు వేసి మళ్ళీ వీళ్ళను గద్దెనెక్కించాలా, లేక మన ఓట్లతో మనం అధికారంలోకి రావాలా? ఆలోచన చేయండి. మన ఓటు మన కోసం వేసుకుని మనం అధికారంలోకి వస్తేనే ఈ అత్యాచారాలు ఆగుతాయి, అన్యాయాలు ఆగుతాయి, సామాన్యులకు న్యాయం దొరుకుతుంది. ప్రధాని మోడీ గారు అంతటివాడు ఇంతటివాడని ఆకాశానికి ఎత్తి ఈ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ మిస్టర్ మోడీ కోసం ఏడ్చాడు. కానీ 12 సంవత్సరాల అతని పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. వీరు అధికారంలోకి వచ్చేసరికి 57 రూపాయలు డాలర్ ఉన్నది ఈ రోజు 97 రూపాయలకు పడిపోయి రూపాయి విలువ అధో పాతాళానికి పడిపోయింది. స్వతంత్రం వచ్చినాక ఎప్పుడు జరగని విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పరిశ్రమల్లో పెట్టేటువంటి విదేశీ పెట్టుబడులు 280 నుంచి 380 బిలియన్ డాలర్లు విత్డ్రా చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. ఉద్యోగాలు పోవడమే కాకుండా కొత్త పరిశ్రమలు రానటువంటి పరిస్థితి. పేదవాళ్ల యొక్క అప్పులు పెరిగిపోయి వారు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉన్నారు. బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బు పెద్దవాళ్ళు లోన్లుగా తీసుకుని ఉంటే వారు తిరిగి కట్టకపోతే 16.35 లక్షల కోట్లు మాఫీ చేసేశారు ఈ 12 సంవత్సరాల్లో. ఈయన మోడీ గారి కోసం ఏడుస్తూ ఉన్నారు. అదే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి అదానీ ఆస్తుల విలువ 2.8 బిలియన్ డాలర్. ఈ 12 సంవత్సరాల్లో అతని యొక్క సంపద 30 రెట్లు పెరిగి 90 బిలియన్ డాలర్లు, అంటే ఇంచుమించుగా 2900
3,000% నుంచి 3,100% ఒక్క అదాని ఆస్తులే పెరిగాయి. గత 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఉందని PLFS MOSPI డేటా చెప్తూ ఉంది. ఆ విధంగా యువతకు ఉద్యోగాలు దొరకటం లేదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, పేపర్లు లీక్ అవుతున్నాయి, విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి, మాకు న్యాయం చేయండి అని వారు రోడ్డెక్కితే వీరి గుండె కదలడం లేదు, వీరికి కంటతడి రావడం లేదు. అధిక జనులకు, తెలుగు ప్రజలకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారిని మీరు నేరుగా అడగండి. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మీరు ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు? మాట ఇచ్చిన ప్రీతి తల్లి పార్వతి కోసం మీరు ఎప్పుడు ఏడుస్తారు? ఎందరో మహనీయుల సిద్ధాంతాలు